హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టిప్స్ అండ్ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫస్ట్గా ఏం షేర్ చేసుకుంటానంటే, ఎప్పుడైనా మీకు స్కామ్ జరిగినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, దానికి పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఎందుకంటే ఉట్టిగా వీడియో పెట్టడం కన్నా కొంచెం యూస్ఫుల్ కంటెంట్ ఇవ్వాలి కదా. సో మీకు ఎప్పుడైనా ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ఇది చెప్తే అనేది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, మీరు ఎప్పుడైతే స్కామ్లో ఇరుక్కుంటున్నామో ఇది స్కామ్ అని తెలిసిన వెంటనే అదే రోజు మీరు ఏమైనా పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసిండ్రంటే అప్పుడే ఇమీడియట్గా 1930 ఈ నెంబర్ మంచిగా గుర్తుపెట్టుకోండి. లేదంటే మీకు ఎప్పుడైనా కానీ సైబర్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అని గూగుల్లో కొడితే మీకు చాలా కాంటాక్ట్స్ అయితే వస్తాయి. అవి మనకి మామూలు 10 డిజిట్ నంబర్స్ వస్తాయి, మాకు అవే వచ్చాయి. సో 193కి కాల్ చేయండి, దానికి మెసేజ్ పెట్టండి. ఇంకా మీరు ఆన్లైన్ నుంచి తీసుకున్న నంబర్స్కి కూడా మీరు ఏమేమైతే పేమెంట్ చేశారో, ఎవరైతే మీకు వాట్సాప్ మెసేజ్ పెట్టారో అవన్నీ స్క్రీన్ షాట్స్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎంత ట్రాన్స్ఫర్ అయింది అవన్నీ కూడా వాళ్ళకి పెట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే వాళ్ళు ఇమీడియట్గా చూసేస్తారనమాట. మీ మెసేజెస్ అన్నీ కూడా వాట్సాప్లో చూసిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేయడానికి అక్నాలెడ్జ్మెంట్ నంబర్ అని చెప్పేసి ఒకటి పంపిస్తారు. అది వచ్చిందంటే మీరు ఆ నంబర్ని తీసుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీకు ఎక్కడైతే దగ్గర ఉందో అక్కడ మీ మనీ ఎంత ఉంది దాన్ని బట్టి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అమౌంట్ 1 lakh ఉందనుకోండి, 1 lakh బిలో అమౌంట్ అయితే మీ ఇంటి దగ్గర ఉన్న స్టేషన్లో అది కంప్లైంట్ తీసుకొని ఫైల్ చేసేస్తారు, కేసు ఎఫ్ఐఆర్ చేస్తారు. లేదు మీకు 1 lakh కంటే ఎక్కువ, 2 lakhs కంటే ఎక్కువ ఉంది అనేసి అంటే ఏదైనా పెద్ద బ్రాంచ్కి పంపిస్తారు. ఇప్పుడు మాకు ఇక్కడ మేడిపల్లి వస్తుంది, కానీ మాకు 5 lakh అమౌంట్ కాబట్టి, హ్యూజ్ అమౌంట్ కాబట్టి మమ్మల్ని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి అయితే పంపించారనమాట. సో మేము ఎఫ్ఐఆర్ అక్కడ ఫైల్ చేసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక ఫార్మాట్ అనేది ఇస్తారనమాట. సో మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చూసారు కదా, నేను మొత్తం అన్నీ సబ్మిట్ చేశాను, పేపర్స్ అవన్నీ తీపిచ్చాను, వెళ్తాను అని చెప్పేసి. సో అది ఈరోజే వెళ్ళేసి వచ్చాను అనమాట. అవన్నీ కూడా నాకు ఏం చెప్పారంటే వాళ్ళు, మీరు ఫస్ట్ వాట్సాప్ గ్రూప్లో తెలుసుకున్నారు కదా పార్ట్ టైం జాబ్ అని చెప్పి, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎండింగ్ ఎక్కడి వరకు అయింది, అదంతా చాటింగ్ కూడా మీరు స్క్రీన్ షాట్స్ తీసి ప్రింట్అవుట్ తీసి క్లియర్గా కనిపించేలాగా, అండ్ మీ బ్యాంక్ ఒరిజినల్ స్టేట్మెంట్ బ్యాంక్కి వెళ్ళిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని మీ అకౌంట్ నుంచి ఎంత పోయింది, ఆ అకౌంట్ ఏంటి అని చెప్పి. మళ్ళీ ఈ స్కామర్స్ ఏంటంటే మనకి ఒకటే అకౌంట్ అస్సలు పంపించారనమాట. మాకు ఈ అకౌంట్కి మొత్తం అమౌంట్ వేయండి అని, ఒకసారి ఈ అకౌంట్ పంపిస్తారు, కొంచెం ఈ అకౌంట్కి పంపించండి అని, అట్లా ఒక 10-15 అకౌంట్ల దాకా బాగానే మెయింటైన్ చేస్తారు మందిని బట్టి. మాకైతే ఒక 5-6 అకౌంట్స్ దాకా వచ్చినాయి అనమాట. సో ఆ అకౌంట్ నెంబర్స్, వాళ్ళ డీటెయిల్స్, యూపీఐ ఐడీస్, వాళ్ళ బ్రాంచ్, అవన్నీ మనం ఏదైనా పేమెంట్ చేయాలంటే అవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా. సో వాళ్ళు అవన్నీ వాళ్ళే పంపించారనమాట మేము అడగకముందు. సో అవన్నీ కూడా మేము సబ్మిట్ చేసేసాము. స్క్రీన్ షాట్స్ అన్నీ ప్రింట్అవుట్ తీసి సబ్మిట్ చేసేసిన తర్వాత వాళ్ళు లోపలికి పిలిచి, రిసెప్షనిస్ట్ వాళ్ళు ఉన్నారనమాట. సో పిలిచిన తర్వాత, అసలు కేసు పెట్టింది నేనే కదా, సో నా పేరు మీద పెట్టాను కాబట్టి నన్ను పిలిచి డీటెయిల్స్, అసలు ఏం జరిగింది చెప్పండి, మీరు ఎట్లా నమ్మిండ్రు, అసలు మీకు స్కామ్ అని అర్థం కాలేదా, 5 lakhs అమౌంట్ వచ్చేదాకా కూడా మీకు ఇంకా అర్థం కాలేదా, మీకు ఎంత అమౌంట్ వచ్చింది వాళ్ళ నుంచి ప్రాఫిట్ అంటే. మాకైతే ప్రాఫిట్ అయితే ఏం రాలేదు, ఎందుకంటే మొత్తం మా దగ్గర నుంచి పోయిన అమౌంటే ఉంది కానీ వాళ్ళ నుంచి వచ్చిన అమౌంట్ అయితే లేదు. అయితే మీ దగ్గర అసలు వాళ్ళు 9,000 ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు మీరు 5 lakh వచ్చే వరకు అసలు ₹1 కూడా రాలేదా మీకు అంటే, మాకు పార్ట్ టైం జాబ్ లాగా ఇచ్చిండ్రు కదా, యాడ్ రివ్యూస్ ఇస్తే 150 వేస్తారు అని చెప్పేసి, అది ఇంకా వేసిండ్రా అనేసి అడిగిండ్రు అనమాట. వాళ్ళు అంతా చదువుతారు కదా, సో వాళ్ళకి అర్థమైపోయింది. అది వేసిండ్రా అంటే అవును అదైతే వచ్చినాయి, మాకు 3 రివ్యూస్ ఇస్తే 150 రూపీస్ వచ్చినాయి అనేసి అంటే, అవి కూడా దాంట్లో రౌండప్ చేసి హైలైట్ చేసుకుంది అనమాట. పెద్ద పెద్ద అమౌంట్ అంతా కూడా హైలైట్ చేసి అవన్నీ కూడా మళ్ళీ ఫార్మాట్ ఆమె ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళ సిస్టంలో, మీరు అక్కడ చేయలేకపోతే మీరు ఎవరితోనన్నా చేయించుకొని ఆ ఫార్మాట్ అక్కడికి వెళ్తే వాళ్ళు చెక్ చేసి అది కరెక్ట్ ఉందా లేదా చూసి వాళ్ళే ప్రింట్అవుట్ తీసి ఇస్తారనమాట. చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు. ఇంకా పోలీసు వాళ్ళు అంటే కొంచెం రఫ్ అండ్ టఫ్, గట్టిగా మాట్లాడడం, కసిరించుకోవడం అట్లా ఉంటుంది. కానీ కొంచెం పేషెంట్స్తో వెయిట్ చేస్తే, కొంచెం మంచిగా బిహేవ్ చేస్తే వాళ్ళు మనకు తగ్గట్టుగా మనకి హెల్ప్ అయితే చేస్తారు ఖచ్చితంగా. సో మాకు జరిగిందంతా ఒక 4-5 pages పట్టింది మాకు ఫార్మాట్ అంతా కూడా రాయడానికి. సో అంత పెద్ద ఫార్మాట్ ఏసీపీ చదవడం కష్టం కదా, మేము కేసు చెప్పుకోవాలి కదా ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి. సో తను ఏం చేసిందంటే, పోయిన తర్వాత మాకు చాలా టైం పట్టింది అనమాట ఇవాళ. సో మధ్యాహ్నం అయ్యింది, మేము 4-5 అయిపోయింది మాకు అక్కడనే.
తను ఏం చేసిందంటే ఇన్ని పేపర్స్ వద్దు అని చెప్పి మళ్ళీ కూర్చొని కొంచెం ఎడిట్ చేసి అంతా ఎడిట్ చేసి 2 పేపర్స్లో వచ్చేలాగా స్టోరీ అంతా అట్లనే పెట్టి అకౌంట్ అవన్నీ అవసరం లేనివి తీసేసింది అనమాట. ఇంకా వాళ్ళకి తెలుసు కదా ఏది అవసరం లేదు అని. సో అట్లా తీసేసిన తర్వాత పేపర్ పిన్ చేసి నా సంతకం పెట్టమన్నారు. అన్నిట్లో మీరు ఆల్రెడీ వీడియోలో చూశారు కదా, సందీప్ది ఒక వీడియో పోస్ట్ చేశాను నేను. సో దాంట్లో చూపించాను కదా, అన్ని పేపర్స్ మీద సైన్ చేశాను. అండ్ దానికి నా ఆధార్ కార్డ్ ఇవ్వమన్నారు, కంప్లైంట్ నేను ఇస్తున్నాను కాబట్టి. స్క్రీన్ షాట్స్, ట్రాన్సాక్షన్స్ అండ్ చాటింగ్ అండ్ ఇంకా నా ఆధార్ కార్డ్ నేను ప్రొవైడ్ చేసినవి అయితే ఇవే. అండ్ నా ఫార్మాట్, ఈ ఫార్మాట్ ఎక్కడిదంటే అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది కదా, వచ్చినాక మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక మనకు ప్రాబ్లం చెప్పిన తర్వాత వాళ్ళ సిస్టంలో నుంచి మన వాట్సాప్లోకి ఒక ఫార్మాట్ పంపిస్తారు, దాన్ని ఫార్మాట్ అంటారు అనమాట. ఆ ఫార్మాట్లో మన కంప్లైంట్ ఫిల్ చేయాలి, అదే ఫార్మాట్. సో ఆ ఫార్మాట్ ఈ 5 మాత్రము నేను సబ్మిట్ చేసేసిన తర్వాత చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా అక్కడ కూర్చున్నప్పుడు ఆ రోజు అంటే ఈరోజు మేము వెళ్ళిన రోజే 30 స్కామ్స్ అయిన వాళ్ళు వచ్చారనమాట. సో మేము 5 lakhsకే ఇంత బాధపడుతుంటే ఒక 2 అమ్మాయిలు వచ్చారు, వాళ్ళు 40 lakhs అంట, వాళ్ళ డాడీ ఆర్మీ అంట. సో ఆయన రిటైర్మెంట్ అమౌంట్ అంతా కూడా ఈ ట్రేడింగ్లో పెట్టేసి 40 lakhs దాకా లాస్ అయినారంట. ఇప్పుడు వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదంట. అండ్ మళ్ళీ ఇంకొకరు వచ్చేసి యాప్ త్రూ అంట, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని చైన్ సిస్టమ్ లాగా ఇన్వెస్ట్మెంట్ చేయించి వాళ్ళ సొంత కొంచెం క్లోజ్ ఫ్రెండే ఆయనని దాంట్లో దించి ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేయించి 3,50,000 దాకా ఇన్వెస్ట్మెంట్ చేయించాడంట. సో ఆయనది అట్లా డిఫరెంట్ కేసెస్. అండ్ సేమ్ నా స్టోరీ మీకు చెప్పాను కదా, సేమ్ నాకు ఏదైతే అయిందో అది ఇద్దరు వచ్చారనమాట. వాళ్ళది ఉప్పలే అంట, నాది బోడుప్పల్. సో అక్కడ ఉప్పల్ నుంచి వచ్చారు. అంటే ఇక్కడ మాకు మేడిపల్లి వస్తుంది కదా పోలీస్ స్టేషన్, ఉప్పల్ కూడా వస్తుంది. సో ఇక్కడ వాళ్ళు అమౌంట్ తీసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళని కూడా అక్కడికి పంపించారనమాట. మేము కూడా ఇక్కడ నుంచే, వాళ్ళు కూడా అక్కడ నుంచే. సో సేమ్ స్టోరీ మొత్తానికి అయితే టెలిగ్రామ్లో జరిగే మోసాలు ఇవన్నీ స్కామ్స్. ఆమెకు కూడా సేమ్ వాట్సాప్ గ్రూప్ నుంచి పార్ట్ టైం జాబ్ ఉందని చెప్పారంట. చెప్పిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో చేయమన్నారంట. రివ్యూస్కి 150 రూపీస్ ఇచ్చారంట. సేమ్ మనకు అయినట్టే ప్రాసెస్ అంతా కూడా సేమ్ అట్లనే చేశారు. కాకపోతే ఆమెకి 10 lakhs దాకా అయ్యింది, నాకు కూడా 10 lakhs వరకే అయ్యింది. కానీ లాస్ట్లో నా బ్యాంక్ అకౌంట్ నిల్ అయిపోవడం వల్ల నేను కట్టుకోలేకపోయినా. లాస్ట్ అమౌంట్ 3,50,000 కట్టలేదు. ఆ అమౌంట్ కట్టిన తర్వాత నాకు ప్రాఫిట్తో సహా 9 lakhs చేంజ్, అంటే నా రౌండ్ ఫిగర్ 10 lakhs నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు వాళ్ళు. నాకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్ వచ్చిందంతా నాకు చేస్తా అన్నారనమాట. సో నేను ఇంకా అమౌంట్ చేయలేకపోయినా. అసలు ఏంటి 9,000 నుంచి స్టార్ట్ అయ్యి 5 lakhs దాకా వచ్చింది, ఏందో ఇది స్కామ్ అనిపిస్తుంది అని చెప్పి తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసి గూగుల్లో అంతా తెలుసుకున్న తర్వాత అర్థమైంది ఇది పక్కా స్కామే, అమౌంట్ అస్సలు రాదు అని. సో మేము ఇక్కడికి ఆగిపోయినాము. కానీ ఆమె ఏం చేసిందంటే ఆ అమౌంట్ కడితే కూడా మొత్తం బ్యాంక్లోకి వస్తాయేమో అని చెప్పి ఆమె మొత్తం కట్టేసింది. కానీ మొత్తం కట్టిన తర్వాత 10 లక్షలు అయిన తర్వాత ఆమెకి రిటర్న్ రాలేదన్నమాట. వాళ్ళు బ్యాలెన్స్ 0 చూపిస్తుందంట, క్రిప్టో కరెన్సీలో 0 చూపించిన తర్వాత వాళ్ళ అకౌంట్స్ తీసేసిండ్రంట. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా కాంటాక్ట్ అవ్వాలా వెంటనే ఏం కూడా లేదు. టెలిగ్రామ్లో ఎట్లుంటుందంటే వాళ్ళు మనల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు ఒక లింక్ ద్వారా. ఆ లింక్ నేను క్లిక్ చేస్తే నాకు ఎక్స్పైర్డ్ అని వస్తుంది. ఇప్పుడు నాకు ఆ గ్రూప్ కూడా కనిపిస్తలేదు అసలు. నేను మీకు తర్వాత అది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను. నేను మళ్ళీ వాళ్ళతో ఏం చాట్ చేశాను, వాళ్ళు ఏమన్నారు అని చెప్పేసి మీకు చూపిస్తాను. సో ఈరోజు ఏం జరిగిందంటే కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఆ పేపర్స్ అంతా అక్కడ కొంచెం వెయిట్ చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత నా పేరు పిలిచారనమాట. ఏసీపీ సార్ని కలిశానమాట. వెంకట ఏసీపీ ఏదో ఉంది, వెంకట రెడ్డి అనుకుంటా పేరు. సో ఆ సార్ని కలిసిన తర్వాత ఆ సార్ చదివి చెప్పమ్మా అనేసి అడిగారు అనమాట. ఇంకా యాజ్ యూజువల్గా మొత్తం చెప్పేసిన తర్వాత అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీకు శాలరీ ఇవ్వాలి, వాళ్ళు మీకు జాబ్ ఇస్తున్నారంటే వాళ్ళు శాలరీ ఇవ్వాలి. మీ దగ్గర నుంచి ఎందుకు మనీ వేసుకోవాలి? మీకు అంతా ఆలోచించలేరా? రోజు ఇవే కేసులు వస్తున్నాయి మాకు, మేము ఎన్ని చూస్తున్నాము. ఐటీ ఎంప్లాయీసే ఇట్లా మోసపోతున్నారు, మంచిగా చదువుకున్న వాళ్ళే ఈ ట్రాప్లో పడి ఇంత లక్షలు మోసపోతున్నారు, ఇంకా మీలాంటి హౌస్ వైఫ్ ఎంత అమ్మా అని చెప్పేసి అన్నారనమాట.
సో అంతా డిస్కస్ చేసిన తర్వాత ఇంకా అడిగిన అనమాట. ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది కదా ఫస్ట్ కేసు మనము 1930కి వాట్సాప్ నెంబర్స్లో దాంట్లో పంపించినప్పుడు. సో దాని తర్వాత ఇంకొకటి ఏదో మెసేజ్ వస్తుందంట, ఏదో నంబర్ టైప్, అదేంటో నాకు తెలీదు. సో అది వచ్చిందా అని చెప్పేసి అడిగింది అనమాట. నాకైతే ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ తప్ప ఇంకేం రాలేదు సార్, మేము దానికి అన్నీ సబ్మిట్ చేసేసాము అని చెప్పేసి అన్నాం. అదేంటి రాలేదా అని చెప్పేసి ఇంకా కానిస్టేబుల్ వైపు చూసి ఇట్లా అని చెప్పేసి ఏదో పంపించేసింది అనమాట. ఇంకా నాకు భయమైంది, అసలు కేసు తీసుకుంటారా తీసుకోరా, ఎఫ్ఐఆర్ అవుతుందా కాదా అని చెప్పేసి భయమైంది. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత నా ఫార్మాట్ ఎవరైతే ఎడిట్ చేసి రిసెప్షనిస్ట్ వాళ్ళు ఉంటారు కదా, కానిస్టేబుల్స్ వాళ్ళని అడిగాను అనమాట. ఏంటి ఇట్లా లోపల ఇట్లా అన్నారు, నాకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వచ్చిన తర్వాత ఇంకో ఏదో మెసేజ్ రావాలన్నారు, అది నాకు రాలేదు. సో ఇప్పుడు మాకు ఎఫ్ఐఆర్ అవుతుందా కాదా అంటే, దాంతో మీకేం సంబంధం లేదమ్మా, ఇప్పుడు మీ కేసు అయిపోయింది, మీరు సార్ని కలిసారు కదా, చెప్పేశారు కదా, ఇప్పుడు ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము, మీరు మళ్ళీ రేపు రండి, రేపు వచ్చిన తర్వాత మీకు ఎఫ్ఐఆర్ పేపర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ ఫైల్ కోసం మళ్ళీ మేము రేపు వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి. సో అది తీసుకున్న తర్వాత ఇంకా ఏమీ దాంతో కాంటాక్ట్ ఉండకండి, ఇట్లా మెసేజెస్ అవి ఇవి ఏం చేయకండి ఇంకా అని చెప్పేసి వదిలేసామన్నమాట. ఆ రోజు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కేసు ఇచ్చే వరకు కూడా గ్రూప్ కనిపించింది నాకు ఎగ్జాక్ట్గా. ఇంకా ఆమె 5 minutesలో నన్ను పిలుస్తుంది అని వెళ్ళేసరికి నాకు ఆ గ్రూప్ మాయమైంది. అయితే నేను అప్పుడే చెప్పిన, మీకు ఇప్పుడే చూపిద్దామనేసి అనుకుంటున్న గ్రూప్ నేను లైవ్లో, కానీ ఇప్పుడే ఆ గ్రూప్ డిలీట్ అయిపోయింది అనేసి అంటే అంతే, ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తలేవని, అందుకే వాళ్ళు గ్రూప్ తీసేసిండ్రు ఇంకా నీకు అని చెప్పేసి అంటుందన్నమాట. సో సేమ్ కేసెస్ చాలా మందికి అవుతున్నాయి గైస్, కాకపోతే అందరికీ యూట్యూబ్ ఛానల్ ఉండదు కదా, సో ఇట్లా చెప్పుకోవడానికి వాళ్ళు బాధపడి వదిలేస్తారు. ఇంకా కొంతమంది అయితే ఇంకా ధైర్యంగా ఉన్న వాళ్ళైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని ఏదో ఒకటి ట్రై చేద్దామని చెప్పేసి ఇట్లా ట్రై చేస్తారు. సో అమౌంట్ అయితే రిటర్న్ రావంట. సో ఇక్కడ అమౌంట్ ఎందుకు రావంటున్నారంటే, సండే రోజు కలిసిన ఒక సార్, కిరణ్ సార్ అనేసి ఏం చెప్పారంటే, ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు మన అకౌంట్ నుంచి 2 lakhs ట్రాన్స్ఫర్ అయ్యింది, పలానా వ్యక్తి ఈ ఏ అనే పర్సన్కి నా అకౌంట్ నుంచి 2 lakhs ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేము ఇమీడియట్గా అప్పుడే మాకు ఏదో స్కామ్ అనిపించింది అని చెప్పేసి 1930కి చెప్పేసాం కదా. సో అప్పుడే చెప్పేస్తే వాళ్ళ అకౌంట్ అప్పుడే అమౌంట్ అట్లనే స్ట్రక్ అయ్యి ఉన్నాయి అంటే దాన్ని ఫ్రీజ్ చేసేస్తారు అకౌంట్ని. ఆ అమౌంట్ అప్పటికప్పుడు మనకు వచ్చే ఛాన్స్ ఉంది, అప్పుడైనా సరే వన్ డే అయినా ఆ అమౌంట్ మనకు బ్యాక్ వేయించేస్తారు పోలీస్ వాళ్ళు. కానీ ఈ ఫ్రాడ్ చేసే వాళ్ళు పోలీస్ వాళ్ళ కన్నా హుషారు ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అమౌంట్ పడంగానే డిఫరెంట్ అకౌంట్స్కి స్ప్లిట్ చేసేస్తారనమాట. 50, 20, 30 అట్లా వాళ్ళ అకౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి స్ప్లిట్ చేసేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే, కోర్టు రూల్ ప్రకారం ఏంటంటే, ఎవరైతే పర్సన్ ఇప్పుడు నేను ఇక్కడ పంపించిన 2 lakh అమౌంట్ని వేరే వాళ్ళు పంపించిన తర్వాత అది 10 అమౌంట్ అయింది కదా, ఒకే అమౌంట్ పోయి 10 జాగాలలో అయింది కదా, ఆ అమౌంట్ని మాత్రము తీసి ఈ అమ్మాయికి వేయలేము, ఎందుకంటే ఆ అమౌంట్ నాది కాదన్నట్టు అంట. అదొక రూల్ ఉందంట కోర్టులో, అది నాకు ఇవాళనే తెలిసింది. సో ఆ అమౌంట్ గనక అట్లనే ఆ ఫ్రాడ్ అకౌంట్ వాళ్ళ దాంట్లో 2 lakhs ఉంటే మనకు వస్తాయి. కానీ మేము ఆల్రెడీ 2 days అయిపోయింది. ఈ 2 daysలో ఇంకా వాడు ఎన్ని చేంజ్ చేసేసుకొని ఉంటాడు, ఎంతమందికి పనిచేసుకొని ఉంటాడు, వాడు వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ కూడా చేసేసుకుంటాడు. అందుకే ఇంకా మాకు నమ్మకం పోయిందనమాట ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత. సో అసలు ఎవరికి ఇంతవరకు అమౌంట్ అయితే రాలేదు, ఎంతో స్కామ్స్ అయినాయి. వీళ్ళు ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తా అని చెప్పేసి అన్నారు, ట్రై చేస్తాము, మీకు పెద్ద అమౌంట్ ఉంది కదా, కొంచెం ట్రై చేస్తాము, ఏదైనా బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని. సో హోప్ ఫర్ ద బెస్ట్, రావాలని కోరుకుంటున్నా. కనీసం సగం అమౌంట్ వచ్చినా 1-2 lakh వచ్చినా దేనికన్నా దానికి అవుతుంది కదా మాకు. సో రావాలని కోరుకుంటున్నా. దీనికి టైం 15 to 20 days అయితే 1 month వరకు పడుతుందంట. తర్వాత ఇంకా మళ్ళీ ఏం జరుగుతుంది అనేది మీరెంత చూస్తున్నారో నేను అంతే, మీకు ఎప్పుడెప్పుడు అప్డేట్ చేస్తున్నాను. ఈరోజు ఏం జరిగింది అనేది ఇవాళ నైటే వీడియో తీసి అప్డేట్ చేస్తున్నాను మీకు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇదే జరిగింది. మీరు నాకు పర్సనల్గా కాల్ చేసినా మెసేజ్ చేసినా నేను ఇదే చెప్తా. సో మాకు పొద్దు నుంచి ఉన్న టెన్షన్స్ వల్ల నేను పర్సనల్గా కాల్స్ కానీ మెసేజెస్ కానీ రిప్లై ఇవ్వలేకపోతున్నా. సో దానికి ఏం అనుకోకండి ప్లీజ్. కొంచెం అంతా సెటిల్ అయిన తర్వాత నేనే మాట్లాడతా. అయినా ఇంకా ఎక్స్ట్రా జరిగింది ఏం లేదండి, జరిగిందంతా కూడా నేను మీకు వీడియోలో చెప్పేస్తున్నాను. నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చూసే వాళ్ళకి నేను చెప్తున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మాట్లాడతలేనని చెప్పేసి మళ్ళీ ఏం అనుకోకండి.
మళ్ళీ రేపు ఎఫ్ఐఆర్ ఫైల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమైనా మనకి చెప్తారా అనేసి, ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అనేసి మీకు కనుక్కొని మీకు చెప్తాను. అండ్ దీంట్లో స్కామర్స్ ఉన్నారు కదా, ఆల్రెడీ ఇవాళ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక 30 కేసెస్ దాకా వచ్చాయి కదా, దాంట్లో కొన్ని నేను తెలుసుకున్నాను అనమాట మీతో షేర్ చేసుకోవడానికి. అది మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. స్కామర్స్ కూడా డిఫరెంట్గా ఎలా స్కామ్ చేస్తారు అనేది నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్ అండ్ బై బాయ్.